ఫ్యాన్సీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ లో మెగా వడ్డానం సేల్ 2.0. నమస్కారం. మాఘపురాణం 11వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈరోజు మాఘశుద్ధ ఏకాదశి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండే అలవాటు ఉన్న వాళ్ళు ఈ రోజున ఉపవాసం ఉండొచ్చు. రేపొద్దున ద్వాదశి నాడు పారాయణ చేసుకోవచ్చు. ఈ మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా చెప్తారు. దీనికి 2 రోజుల ముందు వచ్చిన అష్టమి నాడు భీష్మాష్టమి అని చెప్తారు. ఆ రోజునే భీష్మ పితామహులు నిధనం చెందారని, వారి పేరు మీదుగా ఈ రోజున భీష్మ ఏకాదశి అని చెప్తారని చెప్పుకుంటాం. మనం పురాణాల్లో కూడా ఇట్లా చెప్పబడుతుంది. ఏకాదశి నాడు అన్ని ఏకాదశిలో ఉండగలిగినా లేకపోయినా ఇలా ప్రత్యేకమైనవి పర్వదినాలుగా చెప్పబడేటువంటి ఏకాదశుల్లో ఉపవాసం అంటే అన్నానికి భిన్నంగా ఏదైనా స్వీకారం చేయటం, అన్నము తినకుండా ఉండడము. దాని భిన్నంగా ఉండలేని వాళ్ళు, పలహారాలు చేసి ఉండలేని వాళ్ళు ఏదైనా కొంచెం అన్నంతో బియ్యపుతో చేసిన పదార్థం కాకుండా ఇంకొకటి ఏదైనా తీసుకుని కొంచెం తేలిగ్గా ఉపవాసం చేసి ద్వాదశి నాడు పారణ చేస్తే అద్భుతమైన ఫలితం లభిస్తుందని చెప్తారు. అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. వశిష్ఠ మహర్షికి దిలీప మహారాజుకి జరుగుతున్నటువంటి సంభాషణలో భాగంగా మృగశృంగుడు అతని పుత్రుడైనటువంటి మృకండుని యొక్క వృత్తాంతం చెప్పబడింది. ఇప్పుడు చెప్తున్నారు, దిలీప మహారాజా ఇంకా మృకండుని పుత్రుడైన మార్కండేయుని చరిత్రను కూడా వినుము. మార్కండేయ చరిత్ర అత్యంత పుణ్యదాయకమైనది. దీన్ని విన్నా చదివినా ఎవరైనా సరే భక్తులందరూ పరమ భాగవతోత్తములు కాగలరు. పైగా భగవంతుని కృపకి పాత్రులై సద్గతులను పొందగలరు. ఇప్పటిదాకా మనం విష్ణు పూజ చేయండి అని చెప్పాం. మృగశృంగుడు విష్ణువుని ప్రత్యక్షం చేసుకున్నాడు అని కథలో కూడా విన్నాం. ఇక్కడి నుంచి శివ పూజా విధానాన్ని తెలియజేస్తారు. మార్కండేయుడు పరమశివ భక్తుడు, మనకు తెలిసిందే కదా, అది చెప్తున్నారనమాట. శ్రద్ధగా వినమంటున్నారు. మార్కండేయుడు మృకండుని పుత్రుడు, మృగశృంగునికి మనవడు. 16 సంవత్సరములు మాత్రమే అంత చిన్న ఆయుష్ కలిగినటువంటి మృకండ కుమారుడు. ఇతడు మృకండునికి పార్వతీ పరమేశ్వరుల దయ వల్ల జన్మించిన వరప్రసాదం. అయితే సంతానహీనుడైన మృకండు సర్వేశ్వరుని పూజించి తపస్సు చేసి మెప్పించి దానివల్ల ఫలితంగా లభించిన కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. రోజులు గడుస్తున్న కొందికి పిల్లవాడు పెరుగుతుంటే సంతోషం కంటే దుఃఖం పెరగటం మొదలుపెట్టిందట. కాలగమనంలో పిల్లవాడికి 5 సంవత్సరాలు నిండినాయి. తల్లిదండ్రులు బాలునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేశారు. అక్షరాభ్యాసం చేసి గురువు వద్ద విద్యాభ్యాసం చేయటానికి నిర్ణయించారు. అంటే మరి ఉపనయనానికి ముందు అక్షరాభ్యాసం లేదా అంటే లేదనుకుంటానండి. పురాణం ప్రకారం అట్లా చెప్తారు. ఉపనయనం చేసిన తర్వాతే విద్యాభ్యాసం. పైగా వీళ్ళు మనం చేసుకుంటున్నట్టుగా ఇప్పుడు గర్భాష్టమంలో 8వ 9వ ఏట, 7వ ఏట, 9వ ఏట, 11వ ఏట అట్లా కాకుండా కొంచెం 5 ఏళ్లకే, మనం అన్ని కథల్లోనూ 5 ఏళ్ళు నిండినే ఉపనయనం చేశారు లాంటివి కనపడుతూ ఉంటాయి. ఆ కాలం అది అయ్యి ఉంటుంది, అప్పుడు పద్ధతేమో అది. సరే, క్రమంగా పిల్లవాడు మార్కండేయుడు చదవటం రాయడం ప్రారంభించాడు. తన తండ్రి వల్లనే అచిరకాలంలోనే అన్ని శాస్త్రాలు ఔపోసన పెట్టాడు. వేదాంగాలను, పురాణ ఇతిహాసాలను, స్మృతులను పఠించాడు. సకల సద్గుణోపేతుడయ్యాడు. వినయ విధేయతలు, పెద్దల ఎడల గౌరవభావము ఇలాంటివి ఎన్నో మంచి గుణాలతోటి సద్గుణ సముపార్జితంగా ఉన్నాడు పిల్లవాడు. చదువు వల్ల కొంత సంస్కారం వస్తుంది, విద్యాబుద్ధులతోటి వస్తుంది అనుకోండి. అమ్మా నాన్నల వల్ల, తర్వాత మనం ఇంట్లో ఆచరించే విధానాల వల్ల అందరి పిల్లలు ఇలాగే ఉంటారు. ఎవరో విపరీతులుగా ఉంటారు కానీ. అయితే ఇతను ఎంత శాస్త్రపారంగతుడైనా కూడా మార్కండేయుని తల్లిదండ్రులైన మరుద్వతి మృకండులకు మాత్రము నిత్యము, నాయన కుమార, బాల్యం నందే నువ్వు సకల శాస్త్ర కోవిదుడు అయ్యావు. నీ తెలివితేటలు, బుద్ధి కుశలత అమోఘము. 10గురిలో మంచి పేరు తెచ్చుకున్నావు, సంతోషము. కానీ మార్కండేయ, నీవు నీ గురువుల పట్లను, పెద్దవాళ్ల పట్లను మరింత జాగరూకతతోటి, మరింత భక్తిభావంతో మెలుగునాయన. పెద్దలు, ముని పుంగవులు, పరమ భాగవతోత్తములు, యోగి పుంగవుల ఆశీస్సులే నీకు శుభమంగళకరాలు అవుతాయి. కాబట్టి నువ్వు అట్లా చేసి వారిని మెప్పించి శుభాశీస్సుల్ని పొందునైనా, తద్వారా నీ ఆయుర్దాయం వృద్ధి పొందగలదు అని హితోపదేశం చేసేవాళ్ళు. పెద్దవాళ్ళతో మర్యాదగా మెలుగు, వాళ్ళు ఏదో చిరంజీవ, సమస్త సన్మంగళాన్ని భవంతు అలాంటి ఆశీర్వాదాలు ఇస్తారు. దానివల్ల నీ పుణ్యబలం పెరిగి ఆయుష్ వృద్ధి అవుతుందని పిల్లవాడికి బాగా ఇంకా వినయంగా ఉండు, ఇంకా బుద్ధిగా ఉండని, బుద్ధిమంతుడైన పిల్లాడికి ఇంకా చెప్తూ ఉండేవాళ్ళు. అయితే మార్కండేయుడికి 15 సంవత్సరాలు వచ్చాయి. రోజు రోజుకి తల్లిదండ్రులకి ఆందోళన పెరిగిపోతుందట. కారణం, పరమశివుడు ప్రసాదించిన వరప్రసాదమైన మార్కండేయుడికి ఇంకొక సంవత్సరమే గడువు ఉంది. ఆఖరి జన్మదినోత్సవం ఇదే, ఇంకా చేయలేమనుకున్నారు. ఘనంగా చేయాలని భావించి 15వ పుట్టినరోజుకి
ఎంతమందినో పెద్దవాళ్ళని, ఋషులని, మునులని, తపస్సులని, పరమనిష్టా గరిష్ఠుల్ని అందరినీ పిలిచారు. అయితే వీళ్ళందరూ వచ్చారు. వస్తే అందరికీ సన్మానాలు చేశారు, సత్కరించారు. అతిథి సత్కారాలు ఎంతో ఘనంగా చేశారు. పిల్లవాడి మార్కండేయుడు కూడా అందరికీ వినయ విధేయతలతోటి నమస్కారం చేశాడు. ఎంతో వినయంగా ప్రతి వాళ్ళకి పాదాలంటి దండం పెట్టాడు. అలాగే వశిష్ఠ మహర్షి కూడా మార్కండేయుడు నమస్కారం చేశాడట. ఈ కథ ఎవరు చెప్తున్నారండి మనకి? వశిష్ఠ మహర్షి చెప్తున్నారు కదా, చెప్తున్నారు. నాకు కూడా దండం పెట్టాడు. పెడితే ఈయన ఏం చేశారట, వద్దునైనా నమస్కారం చేయబోక అని వారించారు. ఈ మార్కండేయుని దీవించడానికి తిరస్కరించిన వశిష్ఠ మహర్షిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మహానుభావ వశిష్ఠ మహర్షి తమలో లోకానికి గురుతుల్యులు, ఇట్లా ఒక పిల్లవాడు, ఒక బాలకుడు జన్మదినోత్సవం రోజున నమస్కారం చేస్తుంటే మీరు వారిస్తున్నారేమిటి, ఆశీర్వదించరా పిల్లవాడిని అని అడిగితే ఈయన ఏమన్నారు, పిల్లవాడు బాలుడు, అల్పాయుష్కుడు, ఇతని జీవితకాలం 16 సంవత్సరాలే, మరికొంది రోజుల్లో మరణించబోయి ఇతన్ని మీరందరూ దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించారు. అది ఎట్లా కుదురుతుంది? సాక్షాత్తు పరమేశ్వరుడే ఇతనికి అల్పాయుర్దాయాన్ని ఇచ్చాడు, 16 ఏళ్ళు అని చెప్పాడు ఖచ్చితంగా. ఇంకా మనం ఎంత? ఈ పరమేశ్వరుడు ఇచ్చిన వరం ప్రకారం అంటే ఆయన ఆజ్ఞ ప్రకారం ఇంకొక ఏడాది జీవిస్తాడు. నేను ఒకవేళ దీవించినా కూడా దీవెన వ్యర్థమవుతుందని వద్దన్నాను అన్నాడు. అనేసరికల్లా అయ్యో మా మహర్షులందరూ చాలా బాధపడ్డారు. చిరంజీవి వై వర్ధిల్లు, దీర్ఘాయు వై వర్ధిల్లు, ఆయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ, శతాయుష్ దీర్ఘాయుష్ అని ఇన్ని ఆయుష్లు దీవిస్తే మన దీవెలనన్నీ వృధా అవుతున్నాయి కదా అని బాధపడ్డారు. అప్పుడు అందరూ అడిగారట, మహానుభావ వశిష్ఠ మహర్షి, దీనికి వేరే తరుణోపాయం లేదా? మహర్షుల వాక్కులు వృధా అయిపోవాల్సిందేనా అని అడిగేసరికల్లా మనకున్నది ఒకటే మార్గం, ఈ మార్కండేయుని తీసుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి తీసుకెళ్తామని కుర్రవాణ్ణి తీసుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి సత్యలోకానికి వెళ్ళారట. వీళ్ళందరినీ చూసి వశిష్ఠ మహర్షి కూడా వచ్చేసరికి బ్రహ్మదేవుడు ఎంతో సంతోషిస్తే అప్పుడు పిల్లవాడు మార్కండేయుడు బ్రహ్మదేవుడికి నమస్కారం చేసేసరికల్లా దీర్ఘాయుష్మాన్ భవ, చిరంజీవిపై జీవించినాయనా అని చెప్పి దీవించారు. చిరంజీవిగా జీవించమన్నారు. అనేసరికల్లా అప్పుడు వశిష్ఠ మహర్షి ఈ మార్కండేయుడి జన్మ వృత్తాంతాన్ని చెప్పి తరుణోపాయం చెప్పమన్నారు. బ్రహ్మదేవుడు కూడా నాలుగు కోరుకున్నాడు అనమాట. ఆయన అయ్యో పొరపాటు చేశాం అని చెప్పి తెలియక ఈ పిల్లాడిని చిరంజీవిగా దీవించాను అని ఆలోచించి కుమారుడిని దగ్గర తీసుకున్నాడు. ఆ పిల్లవాడిని, నాయన సాంబశివుడే నీకు రక్ష, మహర్షులు అమోఘ వచస్కులు వీళ్ళందరూ నిన్ను దీవించారు, నేను కూడా దీవించాను. ఇలాంటప్పుడు నిన్ను రక్షించగలిగేవాడు పరమేశ్వరుడే అని చెప్పి మీరు వెళ్ళండి, పిల్లాడికి ఏం ప్రమాదం రాకుండా నేను చూసుకుంటానని ఋషులందరినీ పంపించేశాడు. పంపించి కుర్రాడికి చెప్పాడనమాట మార్కండేయుడికి, పుణ్యక్షేత్రమైన కాశీకి పోయి నిత్యము కాశీ విశ్వనాథుడిని మనసారా సేవించు, శివ పూజ విడవద్దు అని చెప్పి పంపించాడు. మార్కండేయుడు ఇంటికి వచ్చాక వీళ్ళు కాశీనగరంలో లేరు, కొంచెం యువతలుగా ఎక్కడ ఉన్నారు. నేను వెళ్ళి విశ్వనాథుడిని సేవించి వస్తానని అంటే సంతానం కలిగాక సొంత ఊరికి వచ్చేసి ఉంటారు. గర్భవతి అయ్యాకో దర్శనం అయ్యి ఆయన నుంచి వరం లభించాక వెనక్కి వచ్చేసారు. అబ్బాయి మళ్ళీ కాశీ వెళ్తానని మొదలుపెట్టాడు. సరే వెళ్తాననేసరికి వీళ్ళు ఇంకా పిల్లవాడు బతికేది ఏడాది, ఈ ఏడాదిలో మనం పిల్లాన్ని మిస్ అయిపోతామని అతను ఎక్కడ మరణిస్తాడో తెలియకుండా అయిపోతుంది కదా, అందుకని అలా పోగొట్టుకోవడం ఇష్టం లేక మేము కూడా వస్తామని చెప్పి భార్యాభర్త మళ్ళీ బయలుదేరారు. చాలా రోజులు శ్రమపడి కాశీ నగరానికి చేరి విశ్వేశ్వరుని సమీపంలోనే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉన్నారు. మార్కండేయుడు విశ్వేశ్వర సమీపంలో సాన్నిధ్యంలోనే శివధ్యానంలో మునిగి రాత్రింబవళ్ళు ఉండేవాడు. సదా శివలింగాన్నే సేవించేవాడు. కాలగమనంలో 16వ ఏట ప్రవేశించాడు. మరణమాసన్నమైంది. మార్కండేయుని జీవితకాలం పూర్తయిందని తెలుసుకున్న యముడు, భటులారా వెళ్ళండి, కాశీక్షేత్రంలో ఉన్న మార్కండేయుని ప్రాణాలని కొనిరండి అని ఆజ్ఞాపించాడు. యముని ఆజ్ఞ ప్రకారం యమదూతలు కాశీలో శివసన్నిధిలో ధ్యానం చేసుకుంటున్న మార్కండేయుని వద్దకు వచ్చి ప్రాణాలు తీసుకోబోయారు. కానీ లాభం లేదు. మార్కండేయుని చుట్టూతా తెలియని ఏదో ఒక తేజస్సు ఆవరించుకుని ఉందట. ఆ వేడిమికి యమదూతలు నిలవలేకపోయారు. కాలపాశం కూడా మార్కండేయుని చేర్ల. దాంతో ఆ బాధలు పడలేక దాన్ని తట్టుకోలేక యమదూతలు వెళ్ళి మేము అతని సమీపంలోకి వెళ్ళిపోతున్నాము, ఏదో తేజస్సు ఉంది, అది అగ్నికణాల్లాగా మమ్మల్ని బాధిస్తోందని చెప్పేసరికల్లా యముడు ఆశ్చర్యపోయి మన వృత్తి ధర్మానికే విరుద్ధంగా ఉంది, నేను చూస్తానని అనుకుని తన వాహనమైన దున్నపోతుని అధిరోహించి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా శివధ్యానంలో ఉన్నటువంటి ఈ మార్కండేయుడి మీదకి కాలపాశాన్ని విసిరాడు. అయితే కళ్ళు తెరిచి చూశాడట మార్కండేయుడు. చూస్తే సాక్షాత్తు యమధర్మరాజు తన ప్రాణాలను తీసుకుపోయే ప్రయత్నంలో ఉన్నాడు. భయపడిన మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కావులించుకున్నాట. శివ, సాంబశివ, రక్షించు రక్షించు నన్ను అని పరిపరి విధాలుగా స్తోత్రం చేస్తూ భయంతో
శివలింగాన్ని కావలించుకున్నాడు. తదేక దీక్షతో శివునే ధ్యానిస్తున్న మార్కండేయుని మొరని కైలాసమునందున్న పార్వతీ పరమేశ్వరులు విన్నారు. బాలుని ఆక్రందనను విన్న మహేశ్వరుడు మహోగ్రమైన రౌద్రాకారంతో శివలింగాన్ని పటేల్ని చీల్చుకుని వచ్చి తన త్రిశూలంతో ఎదురుకుండా ఉన్న యముడిని పొడిచినంత పనిచేసి మార్కండేయుడిని రక్షించాడు. మనం రకరకాలుగా వింటామండి. ఈ పాశం వేశాడని కావలించుకున్నటువంటి మార్కండేయుడితో పాటు పరమేశ్వరుడి మీద శివలింగానికి కూడా ఆ పాశం పడిపోయిందని, అప్పుడు శివలింగాల్లోంచి రౌద్రాకారంతో రుద్రుడు బయటికి వచ్చాడని చెప్తారు. కొంచెం ముందు వెనకగా ఇలాగే జరిగిందనమాట. సరే, ఎప్పుడైతే ఈ శూలం యముడికి తగిలిందో యముడు పడిపోయాడు కింద, మరణించాడని కొన్ని కథల్లో చెప్తారండి. కొన్ని పాఠభేదాలు ఉంటాయి. కానీ శూలం తగిలిన వాడు జీవించి ఎలా ఉంటాడు? ఉండకపోయి ఉండొచ్చు, ఆయన శూలం తగిలి పడిపోయి ఉండొచ్చు. అయితే ఎప్పుడైతే ఈ యముడే దెబ్బతిని పడిపోయేసరికల్లా అష్టదిక్పాలకుడు బ్రహ్మాది దేవతలు పరుగున వచ్చి పరమేశ్వరుని పరుపరి విధాలుగా ప్రార్థించి శాంతించు, కోపం చల్లార్చుకో, యముడు తన విధిని నిర్వహించాడు, తమరిచ్చిందే వరము, 16 సంవత్సరాల అల్పాయుష్కుడైన కుమారుణ్ణి మృకండుడికి తమరు ఇచ్చారు, 16 ఏళ్లే ఇతని ఆయువని రాయబడి ఉంది. మృకండుని కుమారుడైనటువంటి మార్కండేయుడి ఆయుష్ 16 సంవత్సరాలని, వాడు పుట్టక ముందు తమరు రచించిందే కదా అతని నుదుట రాత అని పరిపరి విధాలుగా ప్రార్థించారు. ఆయువు తీరింది, యముడు తన కర్తవ్యాన్ని నిర్వహించాడు, బాలుడు ప్రాణాలు తీయటానికి వచ్చాడు. యముడు తప్పేముంది? తన బాధ్యతని తను నిర్వర్తించాడు. అయితే సదా మీ ధ్యానంలో ఉండటం వల్ల మీరు అతన్ని చిరంజీవిగా దీవించారు. అది యమధర్మరాజుకు తెలీదు. ధర్మపాలన, యముని విధేయత, దాన్ని గ్రహించి దాన్ని పరిగణించి ఆ యమధర్మరాజుని పునర్జీవితుని చేయండి. ఇతని రకంగా పడిపోతే కాలం ఎట్లా నడుస్తుంది? అతనే కదా కాలగణన దైవం అని బతిమలాడారు. యముడు లేని సృష్టిని ఊహించలేము అని, సర్వేశ్వర మా అభ్యర్థనని మన్నించండి, యముడిని వదిలిపెట్టండి అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తే అప్పుడు పరమేశ్వరుడు శాంతించి యముడిని బతికించి, యమా నీవు నా భక్తుల జోలికి రావలదు, ఒకవేళ తప్పనిసరి అయినచో నా అనుమతి తీసుకో అని చెప్పి మార్కండేయుడిని పరిపరి విధాలుగా చిరంజీవిగా దీవించి ఆయన కైలాసానికి వెళ్ళిపోయాడట. మార్కండేయుడు చిరంజీవని, ఇప్పుడు కూడా ఆయన మార్కండేయుడు జీవించే ఉన్నాడని, ఆంజనేయుడితో పాటుగా ఈయన కూడా జీవించే ఉన్నారని చెప్తారు. పరమేశ్వరుని కృప వలన తన కుమారుడైన మార్కండేయుడు చిరంజీవి అయినాడని మృకండు పరమానందాన్ని చెంది తాను మాఘమాస వ్రతమును ప్రతి ఏటా ఆచరించినందువల్లనే తన కుమారుడు తనకి దక్కాడని నమ్మి మాఘమాస వ్రతాన్ని ఎల్లేడలా ఆచరించినట్లుగా చేశాడు. భగవంతుడటు చిరకాలం జీవించి చివరికి భగవంతుల్లో లీనమైపోయారని చెప్తారు. దీని తర్వాత ఆ కల్పాంతం దాకా ఆయన జీవించే ఉంటారని కూడా కొన్ని కథనాలు చెప్పబడతాయి. ఈ మార్కండేయ చరిత్రను విన్నను చదివినను ఆ పరమేశ్వరుని కృపకి పాత్రులై కైలాస ప్రాప్తిని పొందగలరు. మార్కండేయుని భక్తి శ్రద్ధలు, ధ్యానము, శివారాధన, పూజలు ఇత్యాదులన్నీ సర్వులు అలవర్చుకొని మా సర్వేశ్వరుని కృపకి పాత్రులై తరించండి. మహిమాన్వితమైన ఈ మార్కండేయ చరిత్రను పురస్కరించుకొని త్రయంబక మంత్రం చెప్తున్నారని, మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు పఠించి ఆయురారోగ్య ఐశ్వర్యాలని పొందండి. ఈ రోజున ఎప్పుడైతే మనం మార్కండేయ చరిత్ర చదువుతామో అప్పుడు మనకందరికీ మృత్యుంజయ మంత్రం తెలుసు. ఇది వరకు పెద్దవాళ్ళు ఎవరో చేయాలని అనుకునేవాళ్ళు, ఇప్పుడు టీవీలలో కొంతమంది ఫోన్లలో కూడా కనిపిస్తుంది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ మంత్రాన్ని మనం 108 సార్లు చదువుకుంటే మంచిదట. మార్కండేయుడు పఠించిన మంత్రంగా ఇది చెప్పబడుతుంది. ఈ రోజుతోటి 11వ రోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం 12వ రోజు పారాయణతోటి మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.